Hello all, welcome to our channel City Educational World. 8th class social 5th lesson అడవులు వినియోగం మరియు సంరక్షణ. ఇందులో ఫస్ట్ పాయింట్, అడవిలో కొంత ప్రదేశం నరికి చేసేటటువంటి వ్యవసాయంను పోడు వ్యవసాయం అంటారు. పోడు వ్యవసాయం అంటే ఏంటండి? అడవిలో ఉన్నటువంటి కొంత ప్రదేశాన్ని, అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి అక్కడ కొంతకాలం వ్యవసాయం చేసి మళ్ళీ ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తారు. సో ఇలాంటి వ్యవసాయాన్ని ఏమంటారు? పోడు వ్యవసాయం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్, అడవి. అడవి అంటే చెట్లతో ఉన్నటువంటి విశాలమైన భూభాగం అని చెప్పేసి ఒక తేలికైనటువంటి నిర్వచనం ఇవ్వవచ్చును. అండ్ చాలా అడవుల్లో ఉండేటటువంటి కొన్ని అంశాలు. ఫస్ట్ వన్, విశాలమైన భూభాగం అంటే పొడవు వెడల్పులతో అనేక కిలోమీటర్లు ఉండాలి. అండ్ చెట్లు, దాని కింద పెరిగే పొదలు, మొక్కలు, గడ్డి జాతులు, తీగలు ఇవి పెరగడానికి మానవులు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉండదు. థర్డ్ వన్, గణనీయమైన జీవ వైవిధ్యత. అనేక రకాల చెట్లు, జంతువులు సహజంగా జీవిస్తూ ఎటువంటి జోక్యం లేకుండా వృద్ధి చెందుతాయి. అండ్ నెక్స్ట్ వన్, భారతదేశంలో చాలా అడవులలో ప్రజలు నివసిస్తుంటారు. అడవులను నాశనం చేయకుండా వాటికి అనుగుణంగా తమ జీవితాలను మలుచుకొని వీళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఇవి 4 పాయింట్స్. నెక్స్ట్ వన్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో మంచుతో కప్పి ఉండేటటువంటి హిమాలయాల్లో, ఇసుక రాళ్లతో ఉండే ఎడారుల్లో, ఇసుకతో కూడిన తీర ప్రాంతాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల అడవులు పెరిగేవి. ఇక్కడ రకరకాల సూచికల ఆధారంగా అడవులను వర్గీకరించవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, చెట్ల సాంద్రతను బట్టి అడవులను వర్గీకరించవచ్చు. అంటే చాలా దట్టమైనటువంటి పొదలతో కూడిన క్షీణతకు గురైన అడవులుగా వీటిని వర్గీకరించవచ్చు. అండ్ ఈ వర్గీకరణ వల్ల అడవులు ఎక్కడ దట్టంగా ఉన్నాయి, ఎక్కడ క్షీణతకు గురయ్యాయో కూడా మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. అడవుల్లో ఏ రకమైన చెట్లు పెరుగుతున్నాయి అనే దాన్ని బట్టి కూడా వాటిని డివైడ్ చేయొచ్చు. అండ్ వర్షపాతం, ఉష్ణోగ్రతలను బట్టి, పొడిగా తడిగా ఉండే నేలలను బట్టి ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు చెట్ల రకాలు అనేటివి పెరుగుతాయి. సో ఈ విధంగా చూసినట్లయితే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, బాగా చలిగా ఉండి మంచు కురిసేటటువంటి ప్రాంతాల్లో మాత్రమే కోనిఫెరస్ జాతికి చెందినటువంటి దేవదారు వృక్షాలు అనేటువంటి పెరుగుతాయి. అర్థమైందండి? చాలా చలిగా ఉండి మంచు ఎక్కువగా కురిసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఈ కోనిఫెరస్ జాతికి చెందినటువంటి దేవదారు చెట్లు పెరుగుతాయి. అండ్ వేడిగా ఉండి ఓ మాదిరి వర్షాలు ఉండేటటువంటి ప్రాంతంలో టేకు వంటి కొన్ని రకాలైనటువంటి చెట్లు పెరుగుతాయి. అండ్ ఇక్కడ ప్రధానంగా అడవుల యొక్క రకాల గురించి ప్రధానమైనటువంటి కొన్ని అడవుల రకాలు ఇచ్చారండి ఇక్కడ. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సతత హరిత అడవులు. ఫస్ట్ వన్ ఏంటండి? సతత హరిత అడవులు. ఇందులో కనుక చూసినట్లయితే చాలా ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండేటటువంటి భూమధ్య రేఖ ప్రాంతాలు అండ్ కేరళ, అండమాన్లలో సతత హరిత అడవులు ఉంటాయి. అంటే ఇక్కడ సతత హరిత అని అంటే అర్థం ఏంటండి? ఎల్లప్పుడూ పచ్చగా ఉండేటటువంటి చెట్లు. సతత అంటే ఎల్లప్పుడూ, హరిత అంటే పచ్చగా. సో సతత హరిత అడవులు అంటే ఎల్లప్పుడూ పచ్చగా ఉండేటటువంటి చెట్లు కలిగినటువంటి అడవులు. నెక్స్ట్, కదంబం, వెదురు, నేరేడు వంటి చెట్లు ఈ అడవుల్లో ఉంటాయి. నెక్స్ట్, హిమాలయాల్లో వేరే రకపు సతత హరిత అడవులు ఉంటాయండి. సతత హరిత అడవుల్లోనే మళ్ళీ హిమాలయాల్లో వేరే రకంగా ఉంటాయి. సో ఇవేంటంటే సంవత్సరం అంతా కూడా పచ్చగా ఉండేటటువంటి దేవదార చెట్ల అడవులు. వీటి ఆకులు ఎలా ఉంటాయి? సన్నగా సూదులాగా ఉంటాయి. అండ్ ఈ చెట్లు వచ్చేసి పూలు పూయవండి. శంకువులు లాంటి ఒక రకమైనటువంటి పునరుత్పత్తి భాగాలను కలిగి ఉంటాయి. మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, దేవదారు వృక్షాలు అయితే ఎక్కువగా మంచు కురిసేటటువంటి ప్రాంతంలో ఉంటాయని చెప్పేసి. సో ఈ మంచు కురిసేటటువంటి ప్రాంతంలో ఉంటాయి కాబట్టి వీటి యొక్క ఆకులు ఎలా అంటే ఆకులపైన మంచు నిలవకుండా అక్కడే ఆగిపోకుండా ఉండే విధంగా సూదుల్లాంటి సన్నగా ఉన్నటువంటి ఆకుల్ని కలిగి ఉంటాయి. అండ్ చెట్టు కూడా పెంకుటిల్లు యొక్క పైకప్పు ఎలాగైతే ఉంటుందో ఆ మాదిరిగా మధ్యలో ఎత్తుగా ఉండి మంచు నిలవకుండా రెండు వైపులా కూడా కిందికి ఉంటుంది. నెక్స్ట్ వన్, పశ్చిమ కనుమల్లోని అనైముడిలో సతత హరిత అడవి, హిమాలయాలలో గుల్మార్గ్లో మంచుతో నిండినటువంటి దేవదారు చెట్ల అడవి కలదు. అండ్ ఇవి వచ్చేసి సతత హరిత అడవులండి. నెక్స్ట్, ఆకు రాల్చేటటువంటి అడవులు. ఇందులో కనుక చూసినట్లయితే
కొన్ని నెలల పాటే వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఈ ఆకురాల్చేటటువంటి అడవులు పెరుగుతాయండి. అయితే బాగా వేడిగా ఉండేటటువంటి నెలల్లో ఈ చెట్లు ఆకుల్ని రాలుస్తాయి. ఇక్కడేంటి బాగా వేడిగా ఉండేటటువంటి నెలల్లో ఈ చెట్లు ఆకులు రాలుస్తాయని చెప్పాం కదా! అయితే మరి చెట్ల ఆకుల ద్వారా తేమ అనేది ఎక్కువగా నష్టమవుతుంది కదండీ! కాబట్టి వేడిగా ఉండేటటువంటి నెలల్లో ఆకులు రాల్చడం ద్వారా తేమ అనేది నష్టం కాకుండా చేసుకుంటాయి. చెట్లు తమ ఆహారం తయారు చేసుకునేలాగా వానాకాలం నాటికి అవి కొత్త ఆకులను వేస్తాయి. అండ్ మన తెలంగాణ రాష్ట్రంలో అయితే చూసినట్లయితే అండి తక్కువ వానలు అతి కొద్ది నెలలు మాత్రమే పడతాయి కదా! సో, సంవత్సరంలో ఎక్కువ కాలం వేడిగా ఉండటం వలన ఎక్కువగా ఆకురాల్చేటటువంటి అడవులే ఉంటాయి. అండ్ ఈ అడవులు వచ్చేసి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి అడవుల్లో మొదటి రకం అడవుల్లో వర్షం ఎక్కువగా, మరో రకంలో తక్కువ వర్షం అనేది పడుతుంది. ఎక్కువ వానలు ఉండేటటువంటి ఆకురాల్చే అడవుల్లో వేగి, ఎగిస, మద్ది అంటే అర్జున చెట్లు అండ్ బండారు, జిట్రేగి వంటి చెట్లు ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూడండి. ఎక్కువగా వానలు పడేటటువంటి ప్రాంతంలో ఉండే ఆకురాల్చే అడవులు ఉంటాయి కదండీ! ఆ అడవుల్లో వేగి, ఏగిస, మద్ది లేదా అర్జున అండ్ బండారు, జిట్రేగి అనేటటువంటి చెట్లు ఉంటాయి. ఇవి వచ్చేసి ఎక్కడ అండి? ఆకురాల్చే అడవుల్లో ఉండేటటువంటి అందులోనూ ఎక్కువ వానలు పడేటటువంటి ప్రాంతంలో ఉండే ఆకురాల్చే అడవుల్లో ఉండే చెట్లు. అండ్ ఈ అడవులు తెలంగాణలోని కొమరంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల్, జయశంకర్, నాగర్ కర్నూల్ అండ్ భద్రాద్రి జిల్లాలో ఉన్నాయి. అండ్ అమ్రాబాద్లో టైగర్ రిజర్వ్ అడవులు గలవు. నెక్స్ట్ తక్కువ వర్షపాతం ఉండేటటువంటి ప్రాంతంలో మద్ది, టేకు, వెలగ, ఏగిస, యపి, తునికి, చిగురు, బిల్లు, వేప, దిర్శన, బూరుగ వంటి చెట్లు ఉంటాయి. ఇంతకు ముందు మనం ఏం చెప్పుకున్నామండి? ఎక్కువ వర్షం పడేటటువంటి ప్రాంతంలో ఉండే ఆకురాల్చే అడవుల్లో ఉండే చెట్ల గురించి చెప్పుకున్నాం కదండి. ఇక్కడ చూడండి, తక్కువ వర్షపాతం ఉండేటటువంటి ప్రాంతంలో ఉండే ఆకురాల్చే అడవులు ఏవైతే ఉంటాయో అక్కడ మద్ది, టేకు, వెలగ, ఏగిస, యపి, తునికి, చిగురు, బిల్లు, వేప, దిర్శన, బూరుగ వంటి చెట్లు ఉంటాయి. ఇక్కడ ఏగిస అనేటటువంటి చెట్లు అక్కడ ఇక్కడ తక్కువ వర్షపాతం ఉండేటటువంటి ప్రాంతంలో ఉండే అడవుల్లోనూ అండ్ ఎక్కువ వర్షం పడే ప్రాంతంలో ఉండే ఆకురాల్చే అడవుల్లో కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ రకమైనటువంటి అడవులు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తృతంగా అండ్ మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి వచ్చేసి ఆకురాల్చేటటువంటి అడవులు అన్నమాట. థర్డ్ టైప్ అండి ముళ్ళ అడవులు. ఇందులో కనుక చూసినట్లయితే చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండేటటువంటి పొడి ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి అడవులు పెరుగుతాయి. అండ్ ఇందులో తుమ్మ, బలుసు, రేగు, సీతాఫలం, మోదుగ, వేప వంటి చెట్లు పెరుగుతాయి. మళ్ళీ ఒకసారి చూడండి, తుమ్మ చెట్లు, బలుసు చెట్లు, రేగు చెట్లు, సీతాఫలం చెట్లు, మోదుగ చెట్లు, వేప వంటి చెట్లు ఇక్కడ పెరుగుతాయి. అండ్ ఇలాంటి అడవులు నల్గొండ, మహబూబ్ నగర్ మరియు మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే ఈ యొక్క జిల్లాలు ఏవైతే ఉన్నాయో అండి, ముళ్ళ అడవులు ఉన్నటువంటి జిల్లాలు, ఈ జిల్లాలో వర్షపాతం చాలా తక్కువగా ఉండి ఎడారి లాంటి పరిస్థితులు ఉంటాయి కదా. సో ఈ రకమైనటువంటి చెట్లకు చాలా చిన్న ఆకులు, ముళ్ళు ఉండి నీటి యొక్క నష్టాన్ని తగ్గిస్తాయండి. సో ఈ రకమైనటువంటి అడవులు ఏంటంటే అంత దట్టంగా ఉండవు అండ్ తక్కువ చెట్లు, పొదలు, ఎక్కువగా ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. ఇవి వచ్చేసి ముళ్ళ అడవులకు సంబంధించినటువంటి పాయింట్స్. నెక్స్ట్ సముద్ర తీరపు చిత్తడి అడవులు. ఫోర్త్ వన్ ఏంటండి? సముద్ర తీరపు చిత్తడి అడవులు. ఇవి ఎక్కువగా సముద్ర తీరాల్లో, చిత్తడి నేలల్లోనూ, సముద్ర అలల ప్రభావిత నేలల్లోనూ పెరుగుతాయి. అయితే ఉప్పు నీటికి, సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు అనేటివి పెరుగుతాయండి. ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, గుండు మడ, కదిలి, బెల్ల వంటివి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రధానమైన చెట్లు. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, సముద్ర తీరపు చిత్తడి అడవుల్లో ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, గుండు మడ, కదిలి, బెల్ల వంటివి చెట్లు ఈ యొక్క సముద్ర తీరపు చిత్తడి అడవుల్లో ఉంటాయి.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ఈ 4 రకాల అడవులు ఏవైతే ఉన్నాయో సతత హరిత అడవులు, ముళ్ళ అడవులు, ఆకురాల్చే అడవులు, సముద్ర తీరపు చిత్తడి అడవులు ఇవి ఉన్నాయి కదా! సో, ఈ అడవుల్లో ఉండేటటువంటి ఏ అడవుల్లో ఏ రకమైనటువంటి చెట్లు ఉంటాయనేది స్పెసిఫిక్‌గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో నుంచి బిట్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అవుతాం కదా! ఏ ఏ చెట్లు ఎందులో ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను. ఏగిస అనేటటువంటి రకం చెట్టు తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంలో ఉండేది. అండ్ ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంలో ఉండే ఆకురాల్చే అడవులు ఏవైతే ఉంటాయో రెండిట్లోనూ ఉంటుంది. సో, ఇలాంటివి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మనం ఇక్కడ ముళ్ళ అడవుల్లో ఉండే చెట్లని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. చాలా వరకి. ఇప్పుడు తుమ్మ చెట్లంటే అవి ముళ్ళు కలిగి ఉంటాయి. బలసు పండ్లు మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు. ఇప్పుడైతే నాకు చాలా సంవత్సరాల నుంచి ఎక్కడ కనిపించట్లేదండి. సో, బలసు చెట్లు దానికి కూడా చాలా ముళ్ళుంటాయి. చిన్నప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్‌కి దగ్గరలో ఉన్నప్పుడు అక్కడొకటి అక్కడొకటి ఉంటుండే. ఇప్పుడు అవి కూడా కనిపించకుండా పోయాయి. అండ్ రేగు చెట్లు అవి కూడా ముళ్ళను కలిగి ఉంటాయి. నెక్స్ట్ సీతాఫలం మనం రెగ్యులర్‌గా చూసేటటువంటి చెట్లే. అండ్ మోదుగ, వేప ఇవి 2 మాత్రమే. వేప చెట్లు కూడా మనం చూస్తూనే ఉంటాము. అండ్ మోదుగ ఆల్సో. ఆల్మోస్ట్ ఈ ముళ్ళ అడవుల్లో ఉండేటటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో మనకు తెలిసినవే ఉన్నాయి. సో, వీటిని ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఇవి మిగతా వాటిల్లో ఉండవు కాబట్టి వాటిని 1కి 2, 2కి 3 సార్లు మనం గనక రిపీటెడ్‌గా చదివామనుకోండి అవి కూడా గుర్తుండిపోతాయి. ఓకేనా? అండ్ ఇక్కడ సముద్ర తీరపు చిత్తడి అడవులు ఉన్నాయి కదా! ఇందులో ఉండేటటువంటి చెట్లు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి చూడండి. ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్ల మడ, గుండు మడ, కదిలి, బెల్ల. సో, ఇవంటి ఒక ప్రాస రైమింగ్ వర్డ్స్ లాగా ఉన్నాయి కాబట్టి వీటిని కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్. రాష్ట్రంలో 26,904 స్క్వేర్ కిలోమీటర్ల మేర అడవులున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం భూ విస్తీర్ణంలో ఇది 24% లేదా పావు వంతు. ఇది మొత్తం అడవి కాదు. కేవలం 16.74% విస్తీర్ణంలో అడవి అనగల చెట్లు ఉన్నాయి. అంటే 7% అడవులు వాస్తవానికి చాలా తక్కువ చెట్లతో, ఖాళీ ప్రదేశాలతో ఉన్నాయి. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 30 స్క్వేర్ కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోతూ ఉంది. అందువలన తెలంగాణ ప్రభుత్వం అటవీ విస్తీర్ణం పెంచుటకు భారీగా మొక్కల పెంపకాన్ని 2015లో ప్రారంభించి 4 సంవత్సరాలలో 230 కోట్ల మొక్కలను నాటడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అండ్ తెలంగాణలో కొద్దిమంది ప్రజలు అడవుల నుంచి అనేక వస్తువులు సేకరించి స్థానిక మార్కెట్‌లో అమ్మటం ద్వారా జీవనోపాధిని పొందుతున్నారు. అండ్ వీటిని కలపేతర అటవీ ఉత్పత్తులు అంటారండి. నేటికి కూడా తెలంగాణలో 60% అడవులు గిరిజనులు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనే ఉన్నాయి. అండ్ అదేవిధంగా రాష్ట్రంలోని గిరిజనుల్లో 60% మంది అడవుల్లోనే నివసిస్తున్నారు. చూడండి, ఇప్పటికీ తెలంగాణలో 60% ఆఫ్ ఫారెస్ట్ గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఉన్నాయి. అండ్ అదేవిధంగా గిరిజనులు 60% మంది కూడా అడవుల్లోనే నివసిస్తున్నారు. అండ్ మన దేశంలో 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో గిరిజనులు క్రమేపీ అడవులపైన తమ అధికారాన్ని, హక్కులను కోల్పోయారండి. అలా అడవులు వేగంగా అంతరించిపోతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే మీకు చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు కదండి. పీడిఎఫ్స్‌కి సంబంధించినటువంటి గ్రూప్ లింక్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేశానండి. మీకు కావాల్సిన వాళ్ళు గ్రూప్‌లో జాయిన్ అవ్వని వారు ఎవరైనా ఉంటే ఆ లింక్ ద్వారా గ్రూప్‌లో జాయిన్ అయ్యి మీకు కావాల్సిన పీడిఎఫ్స్‌ని తీసుకోవచ్చు. 8th క్లాస్ సోషల్ కంప్లీట్ అవ్వగానే ఈ పీడిఎఫ్‌ని కూడా నేను గ్రూప్‌లో పెడతాను. అండ్ వన్ థింగ్ ఏంటంటే అండి, పేరుకే సమ్మర్ హాలిడేస్ అండి. స్కూల్స్‌లో ఆఫీస్ వర్క్ అని, అదని, స్ప్రెడ్‌షీట్లని చాలా వర్క్ ఉంటుందండి. అసలు టైం అయితే కుదరట్లేదు క్లాసెస్ చేయడానికి. అంత బిజీగా ఉంటుంది. అండ్ బడిబాట కూడా మాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వీక్లీ వన్స్, ట్వైస్ అండ్ సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి ఇట్లా చాలా ఉంటున్నాయండి. అసలు టైం ఉండట్లేదు. వీలైనంత వరకైతే నేను కంప్లీట్ చేస్తానండి. 8th సోషల్ కానివ్వండి, 8th ఫిజికల్ కెమిస్ట్రీ కూడా చాలామంది అడుగుతున్నారు కదా. డెఫినెట్లీ ఐ విల్ స్టార్ట్ ఇట్ అండి. బట్ చాలా బిజీగా ఉంటుందండి సిచ్యువేషన్. అండ్ నోట్స్ 8th సోషల్ కొన్ని లెసన్సే రాసింది ఉంది. ఫిజికల్ సైన్స్ కూడా కొన్ని రాసాను కాబట్టి అవి రాస్తూ చేయాలి అని అంటే డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైమ్ అండి. అండ్ వెరీ సూన్ వితిన్ 1 or 2 days ఐ విల్ స్టార్ట్ 10th క్లాస్ తెలుగు ఆల్సో అండి. బట్ పీడిఎఫ్స్ మాత్రం పెట్టినవి ఏవైతే ఉన్నాయో వాటినైతే ఇప్పుడు తీసుకోండి. కాస్త ఓపిక పట్టండి. ఐ విల్ ట్రై టు గివ్ యూ ఆల్ పీడిఎఫ్స్.
అండ్ ఆల్ క్లాసెస్ ఐ విల్ అప్లోడ్ వెరీ సూన్. నెక్స్ట్ వన్, ఇది 2 రకాలుగా జరిగింది. ఏదండి, గిరిజనులు వారి యొక్క అధికారాలు, హక్కులనేది కూడా అడవులపైన కోల్పోతూ వచ్చారు కదా. ఇది వచ్చేసి 2 టైప్స్గా జరిగిందండి. ఫస్ట్ వన్ వచ్చేసి రైలు మార్గాల నిర్మాణం, ఓడల తయారీ, కర్మాగారాలు, గనులు, ఇళ్ళు, చెక్క సామాను వంటి వాటి కోసం కలపకు గిరాకీ అనేది గణనీయంగా పెరగడం అండి. దీనివల్ల ఏంటంటే కాగితపు మిల్లు వంటి అనేక పరిశ్రమలకు గుజ్జునిచ్చేటటువంటి కలప పెద్ద మొత్తంలో కావాలి కదండి. సో ఈ రకమైనటువంటి ఒత్తిడి వల్ల చాలా విస్తీర్ణంలోని అడవులను నరికేసి కలపను అమ్మేసుకున్నారండి. అండ్ కొన్ని ప్రాంతాల్లో అయితే తేయాకు, కాఫీ, రబ్బర్ లాంటి తోటల్ని పెంచడానికి కూడా తర్వాత కాలంలో వేగంగా పెరిగేటటువంటి నీలగిరి చెట్లు, అది యూకలిప్టస్ ఉంటుంది కదండి. సో వాటిని వెదురు చెట్లు పెంచడానికి అండ్ ఈ అడవులని ఇలాంటి చెట్లు పెంచడానికి నరికేశారండి. సో ఈ విధంగా అటవీ విస్తీర్ణం అనేది గణనీయంగా తగ్గిపోయింది. ఇది ఫస్ట్ రీజన్ అయితే. సెకండ్ రీజన్ వచ్చేసి తమ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలకు నిజాం ప్రభుత్వం చట్టాలను చేసింది. అడవుల్ని రక్షిత అండ్ రిజర్వ్ అడవులని వర్గీకరించడం ద్వారా గిరిజనులకు, అటవీ వినియోగదారులకు సంప్రదాయంగా వస్తున్నటువంటి హక్కుల్ని ఈ చట్టం అనుమతించలేదు. అండ్ రిజర్వ్ అడవుల్లోకి ఎవ్వరూ ప్రవేశించడానికి అనుమతి లేదు. ఏ అడవుల్లోకి? రిజర్వ్ అడవుల్లోకి. అండ్ రక్షిత అడవులను ప్రజలు వినియోగించుకోవచ్చండి, బట్ రిజర్వ్ అడవుల్లోకి మాత్రం ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేదు. అండ్ ఉత్తర తెలంగాణ జిల్లాలో గోండులు స్థిర వ్యవసాయం చేసేవారు, కానీ కోలాంలు వంటి తెగలు ఎవరైతే ఉంటారో వారు కొండవాళ్ళ మీద పోడు వ్యవసాయం చేసేవారు. అండ్ పోడు వ్యవసాయం అంటే నేను లెసన్ స్టార్టింగ్లో చెప్పానండి. కొంత ప్రదేశంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా నరికేసి అక్కడ వ్యవసాయం చేసుకొని అండ్ దాని సారం తగ్గగానే మళ్ళీ ఇంకొక ప్లేస్లో సేమ్ థింగ్ రిపీట్ చేస్తారనమాట. అది పోడు వ్యవసాయము. నెక్స్ట్ వన్, స్థిర వ్యవసాయం చేసేటటువంటి గోండులు కూడా కొంత భూములను బీడుగా పెట్టి మార్చి 2 సంవత్సరాలకు ఒకసారి సాగు చేసేవారు. అటవీ సంరక్షణ పేరుతో 1920లలో అడవుల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులను తొలగించేశారు. ఈ చర్యలు 1940 వరకు కొనసాగాయండి. 1920లో స్టార్ట్ అయినటువంటి గిరిజనులను అడవుల నుంచి తొలగించుట 1940 వరకు కొనసాగింది. సో దీనివల్ల గిరిజనులు అంతులేని అభద్రతకు గురయ్యారు. అండ్ గిరిజనులు వీటికి వ్యతిరేకంగా పోరాడటంతో ఈశాన్య ప్రాంతం వంటి వాటిలో ప్రభుత్వం నుంచి కొంత రక్షణను వారు పొందగలిగారు. అడవుల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధిలో గిరిజన ప్రజలను భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యంగా జాతీయ అటవీ విధానం 1988 గుర్తించింది. 1988లో ఆచరణలోకి వచ్చినటువంటి కొత్త విధానం ఉమ్మడి అటవీ యాజమాన్యానికి దారి తీసింది. ఈ కార్యక్రమానికి ప్రజా అటవీ యాజమాన్యం అని తెలంగాణ ప్రభుత్వం పేరు మార్చింది. నెక్స్ట్ వచ్చేసి అటవీ హక్కుల చట్టం 2006. అయితే ఇక్కడ ఏంటండి, ఈ యొక్క గిరిజనుల తరపున అనేక స్వచ్ఛంద సంస్థలు నిలబడి అడవులపై గిరిజనుల హక్కుల కోసం జాతీయ స్థాయి ప్రచార ఉద్యమాన్ని చేపట్టాయండి. సో ఇలా జాతీయ స్థాయిలో ప్రచార ఉద్యమాన్ని చేపట్టడం వల్ల అండ్ సుదీర్ఘ చర్చల తర్వాత 2006లో పార్లమెంటు అటవీ హక్కుల చట్టాన్ని చేసింది. 200 సంవత్సరాలుగా గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశామని మొదటిసారిగా అంగీకరించడం జరిగింది. అండ్ గిరిజనుల హక్కులు పునరుద్ధరించకుండా అడవుల్ని సంరక్షించడం అసాధ్యం అని చెప్పేసి కూడా వీళ్ళు గుర్తించారు. సో ఈ కొత్త చట్టం చేయడానికి 3 ప్రధాన కారణాలను పేర్కొందండి. అందులో మొదటిది వచ్చేసి అడవులను సంరక్షించడమే కాకుండా అదే సమయంలో అటవీ వాసులకు జీవనోపాధిని కల్పించడము అండ్ ఆహార భద్రత ఉండేలాగా చూడటము. ఇది మొదటిది. సెకండ్ వన్ వచ్చేసి అడవుల సుస్థిరత, మనుగడల్లో అంతర్భాగమైనటువంటి అటవీ వాసులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములపైన, నివాస ప్రాంతాలపైన హక్కులను వలస పాలనలో స్వతంత్రం వచ్చాక కూడా గుర్తించకపోవడం వల్ల చారిత్రక అన్యాయం జరిగింది. ఇది సెకండ్ది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల, అంటే ఈ అభివృద్ధి పనుల్లో ఆనకట్టలు, పులుల అభయారణ్యాలు వంటివండి. సో ఈ విధంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నిర్వాసితులైనటువంటి వారితో సహా అటవీ వాసులు భూమి హక్కులు, అటవీలోకి వెళ్ళే
హక్కుల విషయంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి అభద్రతను పరిష్కరించడం. ఇవి ఆ 3 అనమాట. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.